2022 అనుకుంటాను. ఐ థింక్ వీ హ్యావ్ బ్రాట్ అ బిల్, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చినాం. అప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేసీఆర్ గారి ఉద్దేశం ఏముండే, ఈ ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడెక్కడైతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవసరం ఉందో అది ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వ సంకల్పాన్ని ఆ రోజున్నటువంటి గవర్నర్ గారు తొక్కిపెట్టినారు. ఆ తర్వాత సరే కొంత మేరకు అవసరం ఉన్న మేరకు చేసినారు. ఈ లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. ఎన్ని రిక్రూట్మెంట్ చేసినారు యూనివర్సిటీస్లో? 2 సంవత్సరాలు అంటే 40% ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ డన్. 60% ఉంటే చివరి సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ సంవత్సరంగానే గడుస్తుంది, మనందరికీ కూడా తెలుసు. మీరు ఏం విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలంటే కూడా యూ హ్యావ్ హార్డ్లీ 2 years ఆఫ్ టైం. నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఏంటి మాకు రిక్రూట్మెంట్ చేస్తామని. నిన్న ప్రొఫెసర్ కాశీం గారు ఏదో చర్చలో నాతో పాటు వచ్చారు, చెప్తున్నారు 1300 మంది మాకు ఫుల్ టైం ఎంప్లాయీస్ కావాలంటే 450 ఉన్నారని చెప్పేసి. ఓకే, ఆ రోజు కాలేదని చెప్పినారు కదా. లాస్ట్ 2 years హౌ మెనీ స్టాఫ్ హ్యాస్ బిన్ రిక్రూటెడ్? అంటే నేను ఏమంటే, నేను ఇంతకుముందు ఆ పాయింట్ చెప్పేప్పుడు మీరు ప్రశ్న అడిగారు. గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ది రూలర్స్ మైట్ చేంజ్, ద చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మైట్ చేంజ్, అని ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది.